భాగ్యనగరం అంటే రంగుల నగరం. కోటి ఆశలతో వచ్చే గుండెలకు ఆశ్రయం ఇచ్చే నగరం. కానీ అదే రంగుల వెనుక మనకు తెలియని ఎన్నో చీకటి కోణాలున్నాయి. సినిమా వెండి తెరపై మెరవాలనుకున్న ఆ అభాగ్యురాలి జీవితంలో తీరని చీకటి నింపారు కొంతమంది కామాంధులు. సినిమా అవకాశం ఇస్తామంటూ నమ్మించి నయవంచనతో గదికి తీసుకువెళ్లి 2 రోజుల పాటు అమ్మాయికి నరకం అంటే చూపించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే జూబ్లీ హిల్స్ పరిధిలో జరిగిన ఈ దారుణం నగరవాసులను ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. అండగా నిలవాల్సిన వారే అనాథలపై కన్నేశారు. వివరాల్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో 2 అనాథ యువతులు నివాసం ఉంటున్నారు. చిన్న చిన్న షూటింగ్లు, ఈవెంట్ పనులు చేసుకుంటూ తమ సొంత కాళ్లపై నిలబడుతూ గౌరవంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక కిరాతకుడు బాధిత యువతికి పరిచయం అయ్యాడు. సినిమాలో మంచి అవకాశం ఇప్పిస్తాం, లైఫ్ సెటిల్ అయిపోతుందంటూ మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆ రంగుల లోకాన్ని నిజమేనని నమ్మింది ఆ అమాయకురాలు. షూటింగ్ పేరు చెప్పి ఆ యువతిని సికింద్రాబాద్ లోని ఒక రూమ్ కి తీసుకువెళ్లాడు నిందితుడు. అక్కడ ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం అతని స్నేహితుడితో కలిసి యువతిపై 2 రోజులు దారుణంగా అమానవీయంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2 రోజుల పాటు ఆమెకు నరకం అంటే ఏంటో చూపించారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మే 16న ఒక ర్యాపిడో బైక్ బుక్ చేసి ఆమెను తిరిగి పంపించేశారు. ఇంటికి తిరిగి వచ్చిన బాధితురాలి శరీరంపై ఉన్న గాయాలను, ఆమె పడుతున్న నరకాన్ని చూసి ఆమె స్నేహితురాలు తట్టుకోలేకపోయింది. వెంటనే ఆమెని గాంధీ ఆసుపత్రికి తరలించింది. డాక్టర్లు ప్రశ్నించడంతో జరిగిన ఘోరాన్ని ఆ బాధితురాలు బయటపెట్టింది. వెంటనే స్నేహితురాలు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు గుర్తు తెలియని యువకులపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ సినిమాని నమ్మే యువతి యువకులకు చెప్పేది ఒకటే: సినిమా రంగుల ప్రపంచం బయటికి కనిపించినంత అందంగా ఉండదు. ఇక్కడ అవకాశాల పేరుతో ఎరవేసే వేటగాళ్లు ఎంతో మంది తిరుగుతూ ఉంటారు. అనాథులు, అండలేని వారు దొరికితే చీల్చి చెండాడడానికి కాచుకుని కూర్చుంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి రావాలనుకునే యువతులు అప్రమత్తంగా ఉండాలి. నమ్మకమైన ప్రొడక్షన్ హౌస్లు, తెలిసిన వ్యక్తులు ఉంటేనే ముందడుగు వేయండి. మాయమాటలు నమ్మి అపరిచితులతో కలిసి గదులకు వెళ్ళకండి. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు.